నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. యుఏఈ, థాయిలాండ్లో 8 మంది ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. అప్పగింత ఒప్పందాల ద్వారా భారత్కు రప్పించే ప్రయత్నం చేస్తోంది. నేరగాళ్ల అప్పగింత ఆయా దేశాల నుంచి బహిష్కరణ ద్వారా రప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సాక్ష్యాల సేకరణ, లిక్కర్ స్కామ్లో కొల్లగొట్టిన సొత్తుతో విదేశాల్లో ఆస్తులు కూడబెట్టినట్టుగా సిట్ గుర్తించింది. దీంతో పెట్టుబడులను స్తంభింపచేయడానికి సిట్ ప్రయత్నిస్తోంది. లిక్కర్ కేసులో మొత్తం 24 మంది అనుమానితులను గుర్తించిన సిట్ సాక్షుల 5గురు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విదేశాలకు పారిపోయిన వారిపై సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ప్రజెంట్ ఉన్న కండిషన్లో రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారంటే పరిస్థితి తీవ్రత అద్దం పడుతోంది. ఏం జరుగుతోంది యాక్చువల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి? దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్ కేసులో కోట్లాది రూపాయలు ఇతర దేశాలకు తరలించారని ఆ ప్రాంతంలో వారికి కొంతమందికి 8 మందికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఈ 8 మంది కూడా యూపీఏ, థాయిలాండ్ లో ఉన్నట్లుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. ఇది ఒక ఒడంబడిక, అంటే ఏదైనా మనకి విదేశాల్లో ఇటువంటి నిందితులు ఉన్నప్పుడు వారిని మనకు అప్పగించేందుకు కూడా ఒక ఒడంబడిక ఉంటుంది. దాన్ని ఇంటర్పోల్ ద్వారా వీరిపైన రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తారు. ఈ కేసులో ప్రస్తుతం 8 మంది అనుమానితులుగా ఉన్నారు. ఈ 8 మంది అనుమానితులు కూడా దుబాయ్ లో ఉన్నట్లుగా ఇప్పటికే వారి గుర్తించింది. అని ఎక్స్ట్రా ట్రాడిషన్ అనే ఒక నేరగాళ్ల ఒప్పందం ద్వారా లేదా డిపోర్ట్నేట్ అనే దేశాల నుంచి అక్కడి నుంచి బహిష్కరించడం, నిందితుడిని మనకు అప్పగించడం లేదా అక్కడి నుంచి బహిష్కరించడం, దీని ద్వారా కూడా ప్రధానంగా తెలియజేయాలి. అంటే ఇప్పటికే ఈ క్రిమినల్ కేసుల నేపథ్యంలో కూడా ఈ అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల్లో కూడా ఇది మనకి రాజ్యాంగంలో రాయబడి ఉంది. దీంట్లోనే ప్రధానంగా మనకు దీనికి అప్పగించాలని చెప్పేసి మాత్రం ప్రస్తుతం సిట్ విదేశాంగానికి కూడా లెటర్ రాయడం కూడా జరిగింది. కీలక నిందితుల్లో ప్రస్తుతం ఇప్పటి వరకు మనకున్న ఆధారాలను బట్టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతను 2024 సంవత్సరం 30వ తేదీన యూపీఏ వెళ్ళిపోవటం జరిగింది. సైఫా అహ్మద్ 2024 ఆగస్టు 9వ తేదీన ఇతను కూడా యుఎస్ఏ వెళ్ళటం కూడా జరిగింది. ముప్పిడి అవినాష్ రెడ్డి 2025 ఫిబ్రవరి 28న థాయిలాండ్ వెళ్ళటం కూడా జరిగింది. పురుషోత్తం వరుణ్ కుమార్ 2025 ఫిబ్రవరి 8వ తేదీన యుఎస్ఏకి వెళ్ళటం కూడా జరిగింది. బొల్లారం శివకుమార్ 2025 మార్చి 18న యుఎస్ఏ వెళ్ళటం కూడా జరిగింది. ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డి, ఇతను 2025 మార్చిన థాయిలాండ్ వెళ్ళటం కూడా జరిగింది. అలాగే సైమన్ పవర్ ప్రసన్ 2025 ఫిబ్రవరి 2న యుఎస్ఏ వెళ్ళారు. చంద్రావతి ప్రద్యుమ్న 2025 సంవత్సరం జూన్ 3వ తేదీన యుఎస్ఏ వెళ్ళటం కూడా జరిగింది. అంటే ఈ కీలక నిందితుల్లో ప్రద్యుమ్న అనే వ్యక్తి కూడా విజయవాడ సమీపంలోని అంటే మనకి జగ్గైపేట టోల్ గేట్ ఉంది. ఈ జగ్గైపేట టోల్ గేట్ వద్ద డబ్బులు పట్టుకున్నాడు. ఈ డబ్బులు పట్టుకున్న కేసులో కూడా తనకి వ్యవసాయ భూమి ఉంది. ఈ వ్యవసాయ భూమి ఉండటం కారణంగానే వ్యవసాయానికి సంబంధించిన నాకు డబ్బు వచ్చింది అదని చెప్పేసి కూడా ఆయన కోర్టులో ముందుగానే దాని గురించి రికవరీ కోసం వేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వీరు 8 పైన కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. మొత్తం ఈ కేసులో 12 మంది నిందితులు, 4 అనుమానితులు, సాక్షులు 5 మంది, మొత్తం 21 మంది. వీరందరూ కూడా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, వీరందరూ కూడా భారత్ లో ఉన్నవారు 12 మంది, థాయిలాండ్ లో ఉన్నవారు ఒకళ్ళు, యూపీఏలో ఉన్నవారు 4, మొత్తం 17 మంది. అలాగే అనుమానితులు కూడా 4 ఉన్నారు. థాయిలాండ్ లో ఒకళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది, యూపీఏలో 2, మొత్తం కలిపి 7 ఉన్నారు. మొత్తం వీళ్ళ సంఖ్య అంతా చూసుకుంటే కనుక సుమారుగా ఇప్పటి వరకు మనకి ఈ సిట్ వేసిన దాన్ని బట్టి దీంట్లో కీలక నిందితులు వారి వాంగ్మూలాన్ని బట్టి కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే మిథున్ రెడ్డిని రాజమండ్రి జైల్లో ఉంచారు. మొన్న ఆదివారం మాత్రం 11 మంది నిందితులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఒకవైపు నిందితులు కోర్టులో హాజరుపరుచుకుని మరొకవైపు ఈ మనీ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగానే మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కూడా జరిగిందని చెప్పేసి మాత్రం ప్రస్తుతం సిట్ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వేగంగా అంటే దీంట్లో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం అనేది సంచలనమైన విషయమైన కావచ్చు.
కానీ ఏపీ సిఐడి మాత్రం గతంలోనే అంటే ఇటువంటి స్మగ్లర్లను పట్టుకొచ్చేందుకు గతంలో కూడా అప్పట్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని కూడా అప్పట్లో గంగిరెడ్డి 2015లో కూడా కేసు నమోదు చేసింది. గంగిరెడ్డి మారిషస్ లో ఉంటే కనుక ఉభయ దేశాల ఒప్పందం ప్రకారం అంటే ఎక్స్ట్రాడిషన్ ప్రక్రియ ద్వారానే భారతదేశానికి తీసుకొచ్చింది. ఇప్పుడు చిప్ కూడా అదే క్రమంలోనే విదేశాల ఒప్పందం కానీ ఎక్స్ట్రాడిషన్ కానీ అక్కడి నుంచి నేరస్తుని అప్పగించడం కానీ లేదా నేరస్తుని ఆ దేశం బహిష్కరించడం కానీ ఈ పరిస్థితుల్లోనే ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఏపీ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ ద్వారా అంతర్జాతీయంగా ఉన్న మన సెంటర్కి ఏదైతే అక్కడ విదేశాంగ మంత్రికి, విదేశాంగ న్యాయశాఖకి, విదేశాంగ రక్షణ శాఖ కూడా ఇప్పటికి ఇక్కడ రాష్ట్ర డీజీపీ గారి ద్వారా కూడా లెటర్ పంపించడం కూడా జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ వాసు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాజధాని హైదరాబాద్ లో మరోసారి హాస్పిటల్ నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స పొందుతున్న ఓ రోగి శస్త్రచికిత్స జరిగినప్పటికీ సమస్య కొనసాగుతుండమే కాకుండా ఆసుపత్రి అదనంగా డబ్బులు వసూలు చేసిందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బాధితుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తూ న్యాయం చేయాలని కోరాడు. పల్స్ హాస్పిటల్లో వైద్య నిర్లక్ష్యం రోగిని నరకయాతనకు గురిచేసింది. సర్జరీ చేసినా మళ్లీ కిడ్నీలో స్టోన్ మిగిలిపోవడంపై రోగి ఫిర్యాదుతో కలకలం రేగింది. రంగారెడ్డి జిల్లా అరుణోదయ కాలనీకి చెందిన రాగం వెంకటేష్ అనే వ్యక్తి హైదరాబాద్లోని పల్స్ హాస్పిటల్లో తనపై జరిగిన వైద్య నిర్లక్ష్యానికి సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశాడు. కేవలం తన ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఆర్థికంగా కూడా మోసగించిన ఘటనపై న్యాయం తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. జూలై 4, 2025న కిడ్నీలో 23/9 మిల్లీమీటర్స్ స్టోన్ సమస్యతో వెంకటేష్ పల్స్ హాస్పిటల్లో చేరాడు. వైద్యుడు డాక్టర్ సుదర్శన్ స్కాన్ నివేదిక ఆధారంగా అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరం సూచించారు. అదే రోజున సర్జరీ జరిపి జూలై 6న డిశ్చార్జ్ కూడా చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బిల్ క్లియర్ అయినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది అదనంగా డబ్బులు డిమాండ్ చేశారు. అదనపు బిల్లుకు సంబంధించి ఎలాంటి రసీదు ఇవ్వలేదని బాధితుడు వెంకటేష్ ఆరోపించారు. అయితే డిశ్చార్జ్ సమయంలో స్టోన్ పూర్తిగా తీసివేశామని వైద్యులు చెప్పినప్పటికీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వేరే స్కాన్ చేయించగా కిడ్నీలో 13 mm స్టోన్ ఇంకా మిగిలి ఉన్నట్లుగా తేలిందని ఆయన తెలిపారు. ఈ ఘటన తనను మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితం చేసిందని వెంకటేష్ వాపోయారు. డాక్టర్ సుదర్శన్ పైన, ఆసుపత్రి పైన నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన మెడికల్ కౌన్సిల్ని కోరారు. అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా కఠిన మార్గదర్శకాలు రూపొందించాలని బాధితులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై వైద్యుడు డాక్టర్ సుదర్శన్, పల్స్ హాస్పిటల్ వర్గాలు ఇప్పటివరకు స్పందించలేదు. అయితే బాధితుడి ఫిర్యాదుతో మెడికల్ కౌన్సిల్ దృష్టి ఘటనపై పడింది. వైద్య సేవలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసి ఎలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. వైద్యుల నిర్లక్ష్య వైఖరికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది. నాకు 23 mm స్టోన్ ఉందని పల్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే సరే అని సర్జరీ చేస్తా అన్నారు సార్. ఆరోగ్యశ్రీ మీద కాకుండా నాకు ఇన్ఫెక్షన్ ఉందని 20,000 సపరేట్ అడిగారు సార్. అడిగినా కూడా నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా కానీ మా మమ్మీ డాడీ తెచ్చి ఇచ్చినారు సార్. 20,000 కూడా కట్టాము. తర్వాత ఒక 3 సర్జరీ అయిపోయినాక మొత్తం క్లియర్ చేసేసాము స్టోన్ అని అన్నారు సార్. అన్న తర్వాత మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత నాకు పెయిన్ వస్తుందని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వెళ్ళాక వాళ్ళు ఏమన్నారంటే ఏమైందో మళ్ళీ ఒకసారి స్కానింగ్ తీపిద్దామని అడిగితే సరే అని తీపించినాం సార్. దాన్ని కూడా సపరేట్ అమౌంట్ మేమే కట్టాం సార్. వాళ్ళు ఏం భరించలేదు. తర్వాత ఏమైందంటే స్కానింగ్ తీసినాక దాంట్లో 13 mm ఉందని అలానే చూపించింది సార్. అదే మీరు ఇప్పుడు మొత్తం క్లియర్ చేసామని అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ 13 mm ఎలా ఉంది అని అడిగితే మేము అడిగాం ముందే చెప్పాలి కదా సార్. 23 mm తీయలేము, సగమే తీస్తామని అడిగితే
వాళ్ళు ఏమంటున్నారంటే స్కానింగ్ తప్పు వచ్చిందని అంటున్నారు సార్. స్కానింగ్ తప్పు వస్తే ముందే చేయొద్దు కదా సార్, మాకు చెప్పాలి కదా, ఇంత ఇబ్బంది పడుతున్నావు అని చెప్తే కూడా వినట్లేదు సార్. మెడిసిన్ తోటి తగ్గుతుంది, అది తగ్గుతుంది అని అంటే మెడిసిన్ కూడా తీసుకున్నాం సార్. ఇప్పుడు కూడా పెయిన్ అట్లానే వస్తుంది సార్. 4వ తారీఖు పల్స్ హాస్పిటల్కి వెళ్ళాం సార్, చైతన్యపురి దగ్గర ఉన్న హాస్పిటల్కి. డిశ్చార్జ్ 3 రోజులకి అయిందాం సార్. దీనికి న్యాయం మీరే చేయాలి. పేదోళ్ళం సార్, పని చేసుకొని బతికేటోళ్ళం సార్. నిలబడడానికి కూడా శాతనవుతలేదు సార్. ఎస్, బ్రేకింగ్ లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అరుణోదయ కాలనీకి చెందిన రాగం వెంకటేష్ అనే వ్యక్తి హైదరాబాద్లోని పల్స్ హాస్పిటల్లో తనపై జరిగిన వైద్య నిర్లక్ష్యానికి సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, యాక్చువల్గా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది పర్టికులర్ ఈ కేసులో, అలాగే ఓవరాల్గా అసలు ఈ కేసు నేపథ్యం ఏంటి? ఇన్నారెడ్డి. రమణ, మనం విషయం గమనించాలి. నగరంలో నయా మోసం. ఎస్ అంటే ఈ టైటిల్ కరెక్ట్గా యాప్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక హాస్పిటల్కు ఒక పెయిన్ గురించో ఒక ఆపరేషన్ గురించో వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ఆపరేషన్ సంబంధించిన అన్నీ కూడా క్లియర్ చేసి ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇక ఫర్దర్గా నీకు ఎలాంటి కాంప్లికేషన్స్ రావు అన్నది మాత్రం అనేది మెడికల్ కౌన్సిల్లో సంబంధించి కావచ్చు, మెడికల్ ఆపరేషన్ సంబంధించి గతంలో జరిగిన ఇష్యూస్ మనం చూసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నయా ట్రెండ్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ విషయంలో అంటే దీనికి సంబంధించి మనం ఏమైతే వెంకటేష్ సంబంధించిన వ్యవహారంలో ఏమైతే ఉందో రాగం వెంకటేష్ సంబంధించి 23 ఇంచులకు సంబంధించిన ఒక పెద్ద స్టోన్ ఉంది కాబట్టి దాన్ని ఎట్లాగైనా సరే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా బ్లాస్ట్ చేయాలని చెప్పడం, తర్వాత దానికి సంబంధించి ఆరోగ్యశ్రీకి అప్లై చేయడం, అవి శాంక్షన్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆపరేషన్ చేశారు. ఇంతవరకు సజావుగానే ఉంది. సో ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది, సో మీకు ఫర్దర్గా ఎలాంటి పెయిన్ కూడా రాదని చెప్పేసి అని నమ్మబలికారు. సో అతను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మరొక వారం రోజులు మళ్ళీ అలాగనే ఉన్నాడు. మరో రోజు మళ్ళీ పెయిన్ రిపీట్ అయింది. అసలు ఎందుకు మళ్ళీ పెయిన్ వస్తుందని చెప్పేసి అని ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేక వేరే హాస్పిటల్లో చూయించుకున్నప్పుడు ఇంకా 13 mm స్టోన్ ఇంకా అలానే ఉంది. అంతే ఆ స్టోన్ సగం బ్లాస్ట్ చేసి మిగతా సగం అలానే ఉంచారు. తర్వాత మళ్ళీ పోయి అడిగితే వెంకటేష్ అడిగితే మీకు మళ్ళీ ఆపరేషన్ చేయాలి, ఆల్రెడీ మీరు గతంలో చేసిన ఆపరేషన్కు ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఆరోగ్యశ్రీకి అప్లై చేశాము, సో మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ మీరు డబ్బులు కట్టాలి. అంటే మళ్ళీ డబ్బులు కట్టించుకోవటానికి ఈ సగం స్టోన్ అలా ఉంచేసి వీళ్ళు హాస్పిటల్ పల్స్ యాజమాన్యం చేసిన ఒక రకమైన ఎమోషనల్ కేసుని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి ఇటు కూడా సగం అయిపోయింది, మిగతా సగం పోవాలంటే మిగతా డబ్బులు కట్టాలి, ఎలాగైనా సరే పేషెంట్ దగ్గర డబ్బులు వసూలు చేయాలి అన్న మోటివేషన్ అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా గతంలో అంటే మొదటిసారి జరిగిన ఆపరేషన్లో కూడా దాదాపుగా ఎక్స్ట్రా 20,000 తీసుకుని దానికి ఎలాంటి బిల్లు ఇవ్వలేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వకుండా సో మేము దానికి సంబంధించిన బిల్లు ఇవ్వలేమని చెప్పి అన్నారు. సో అయిపోయింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఆరోగ్యశ్రీకి అప్లై చేసాం కాబట్టి ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది, ఇంకా హ్యాపీగా ఇంటికి పోవచ్చు అనుకున్న నేపథ్యంలో మళ్ళీ ఎప్పుడైతే పెయిన్ రిపీట్ అయిందో అప్పుడు వీళ్ళ యొక్క స్కెచ్ అంటే ఈ స్టోన్ని సగమే బ్లాస్ట్ చేసి మిగతా సగం అలానే ఉంచి వాళ్ళు మళ్ళీ డబ్బులు వసూలు చేయడానికి ఈ రకమైన ఆపరేషన్లు చేస్తున్నారన్న దానికి సంబంధించి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి బాధితుడు మన దగ్గర రావడం జరిగింది. రెండోసారి మళ్ళీ ఆపరేషన్ చేయాలి, ఈసారి ఆరోగ్యశ్రీ రాదు కాబట్టి మళ్ళీ రాదు కాబట్టి మీరు డబ్బులు కట్టాలి. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, ఒకసారి ఆరోగ్యశ్రీ డబ్బులు వసూలు చేశారు, మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ ప్రత్యక్ష డబ్బులు వసూలు చేయడానికి వేసిన ఒక భారీ స్కెచ్ అనుకోవచ్చు. మరి రాఘవ వెంకటేష్కి కాస్త నాలెడ్జ్ ఉండి మన రాజన్యూస్ దగ్గర రావడం, మనం కూడా నేనే మాట్లాడాను డాక్టర్ తోటి, మాట్లాడితే అప్పుడు అంటాడు పంపించండి నేను ఆపరేషన్ ఫ్రీగా చేస్తాను. అంటే అంతకుముందు ఒకవేళ రాజన్యూస్ కనుక కల్పించుకోకపోతే, రాజన్యూస్కి విషయం తెలియకపోతే మరి పేషెంట్ డబ్బులు వసూలు చేస్తారు కదా. మరి ఒక్క పేషెంట్ దగ్గరే ఈ రకమైన ట్రిక్స్ ప్లే చేస్తున్న పల్స్ యాజమాన్యం ఇలా ఎంతమంది పేషెంట్లు మోసం చేసింది, ఎంతమంది దగ్గర డబ్బులు గుంజింది, ఎంతమంది దగ్గర ఈ రకమైన అమాయకులను దగ్గర డబ్బులు గుంజి మోసాలు చేస్తున్న విషయం మీద మాత్రం ఖచ్చితంగా అంటే ఇది మెడికల్ నెగ్లిజెన్సీ కింద వస్తుంది. దీని మీద మెడికల్ కౌన్సిల్ కూడా ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏవైనా ఇష్యూస్ తమ దృష్టికి వచ్చినప్పుడు ఇన్ డెప్త్ అనాలిసిస్ జరిగిన వాస్తవాలను పరిశీలించి ఆపరేషను తర్వాత జరిగిన పరిణామాలు అంటే 23 mm సగం మాత్రమే బ్లాస్ట్ చేసి మిగతా సగం అలా ఉంచి మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పేసి అని ఏ రకంగా మళ్ళీ డబ్బులు గుంజే ప్రయత్నం ఒకవైపున ఆరోగ్యశ్రీ డబ్బులు తీసుకుంటూనే మరోవైపున మళ్ళీ డబ్బులు గుంజే ప్రయత్నం చేశారని మాత్రం ఈ కేసులో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్ ఎంక్వైరీ కొనసాగించాలి. ఇలా ఎంతమందితో ఇలా చేశారు,
ఎంతమంది పేషెంట్ ఇలా మోసం చేశారు, ఎంతమందిలో ఈ రకంగా మోసం చేసి డబ్బులు వసూలు చేశారన్న ప్రతి విషయం కూడా రాబట్టాల్సిన అవసరం ఉంది. మెడికల్ కౌన్సిలింగ్ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టింది. దీని మీద మనం మాట్లాడినప్పుడు రండి ఫ్రీగా ఆపరేషన్ చేస్తాను. మరి రాఘవ వెంకటేష్ రాజ్ న్యూస్ దగ్గర రాకుండా అదే పేషెంట్ డైరెక్ట్గా డబ్బులు ఎందుకు అడిగారు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే దొరికితే దొంగ దొరకపోతే దొర అని చెప్పేసి అన్నట్టుగా ఈ రకంగా అమాయకుల దగ్గర అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తారన్న విషయం మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇలాంటి పల్స్ హాస్పిటల్ లాంటి యాజమాన్యాల పట్ల దృష్టి పెట్టడమే కాకుండా ఆపరేషన్ల పేరుతో అక్రమంగా ఆపరేషన్లు చేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పేసి చెప్పడం, తర్వాత ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి డబ్బులు రావు కాబట్టి మళ్ళీ డబ్బులు వసూలు చేయడం అంటే అంతా చూస్తే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం వెళ్తూ ఉంది. కాబట్టి ఇలాంటివి గతంలో కూడా చాలా జరిగే అన్న సమాచారం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం చెప్పడం కంటే కూడా మెడికల్ కౌన్సిల్ కనుక ఎంక్వైరీ చేస్తే ఇంకా చాలా విషయాలు భయపడే అవకాశం ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ముక్తాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో రమేష్ అనే ఉపాధ్యాయుడు ఏడాది క్రితం చేరాడు. అతను చేరిన సమయంలో పాఠశాలలో సంఖ్య అంతంత మాత్రంగా ఉండేది. రమేష్ ప్రత్యేక చొరవతో 30 మంది విద్యార్థుల సంఖ్య నుంచి 80 మంది విద్యార్థుల వరకు కూడా పెంచగలిగాడు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే వాళ్లను కూడా సముదాయించి ప్రభుత్వ బడిలో చేర్పించాడు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల అడ్జస్ట్మెంట్లో భాగంగా ఇటీవల రమేష్ను మండలంలోని ఇరక్పల్లికి బదిలీ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన చిన్నారులు, గ్రామస్తులు నారాయణఖేడ్ నాగలిగిద్ద ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. తమ ఉపాధ్యాయుడైన రమేష్ తమ పాఠశాలకే రావాలని ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రమేష్ సార్ తమ పాఠశాలకు రావాలంటూ రోధించారు. చిన్నారులంతా కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న ఉపాధ్యాయుడు రమేష్ పోలీసులు విద్యార్థులను శాంతింపజేసి అక్కడి నుంచి పంపించి వేశారు. 1 year అయింది కానీ మా స్కూల్లో ఎంతో అభివృద్ధి చేసిండ్రు. ఇంతకుముందు అభివృద్ధి అనేది చేసిండే మా స్కూల్లో. అదేవిధంగా పోయినసారి మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవారు. ఈ సార్ వచ్చి మాకు అందరికీ పోయినసారి 30 ఉన్న సంఖ్యకు ప్రైవేట్ స్కూల్ నుంచి మరియు గవర్నమెంట్ స్కూల్లోకి మా పిల్లలందరినీ చేర్పించుకున్నాడు. ఈసారి 75 వరకు ఈ సార్ ఉన్నందువల్ల మా ఊరు ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చేసే సార్లను ఏమో కొన్ని రోజులు మాత్రమే ఉంచుతారు. ఏం పనులు చేయని సార్లను మాత్రం అప్పుడే వేరే ఊర్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకోసమే మా పిల్లలు కూడా ఈ సారు ఇరక్పల్లికి ట్రాన్స్ఫర్ అయిందా అని మా పిల్లలు ఎంతో బాధను వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు మా స్కూల్ పిల్లలందరూ మా సార్ మాకే కావాలని మా ముక్తాపూర్ సారు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడము జరిగింది. కాబట్టి గవర్నమెంట్ మా ముక్తాపూర్ తరఫున స్పందించి మాకు కావాలనుకున్నటువంటి సార్ని మా గ్రామానికే చేర్పించాలని మా ముక్తాపూర్ ప్రజలంతా విన్నవించుకుంటున్నారని మా యొక్క మనవి. నా పేరు కీరప్ప. పిల్లల గురించి పిల్లలు ఎంతో అభ్యర్థుల పట్టుకున్నారు. సార్ అంటే ఆ సార్ ముక్తాపురం నుంచి మన ఇరుపల్లికి మన రిటైర్మెంట్ అయినా అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యిండు. మన దాని గురించి మేము మాట్లాడుతున్నాము. మా పిల్లలు ఎంతో బాధపడుతున్నారు. పోయినసారి 30 పిల్లలు ఉంటుంది, ఈసారి 75 పిల్లలు అయ్యారు. అయినా రికార్డు మీద సార్ మంచిగా చెప్పి మరి దాని గురించి మేము మాట్లాడుతున్నాము. మేము అందరిగా ధర్నా చేస్తున్నాం. మెయిన్ రోడ్కి వచ్చి ధర్నా చేస్తున్నాం. మేము సార్లో కూడా మేము అడుగుతా ఉన్నాం. మేము మా ముఖటం సార్లు ఎంతో కిందకుండికి ఇప్పుడు బాగా పైన చేసి ఉండాలంటే మేము అడుగుతా ఉన్నాం. అదే మాట మేము ఇప్పుడు ధర్నా పెట్టడానికి అదే మాట మాకు అదే సారు కావాలి. మేము ఇప్పుడు మా సారు మరి ఎక్కడ పోకూడదు. మా సార్ మాకు కావాలి, మాకు రావాలి. మా పిల్లలు కూడా ఇంట్లో ఉండదు. లేకపోతే ఆ సార్ రాకపోతే మన స్కూల్ కూడా సార్ వేసుకుని అదే పోవాలి. మీరు ఏ సార్ కూడా మాకు అవసరం లేదు. బ్రేకింగ్లో చూస్తున్నాం. వాషింగ్టన్లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. అమెరికన్ టెక్ సంస్థలు భారతీయులను నియమించుకోవద్దంటూ చెప్పారు ట్రంప్. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు భారతీయులను నియమించుకోవద్దని, భారతీయులకు బదులు అమెరికన్లను నియమించుకోవాలంటున్నారు. టెక్ కంపెనీల
గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదన్న ట్రంప్ అమెరికన్ టెక్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని, తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయన్నారు. అమెరికన్ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తున్నాయని తెలిపారు ఆయన. Much of our tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and betrayed. And you know that. Everybody knows that. Everybody in this room certainly does. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that. All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. That's all. For too long, much of our tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and అయోధ్య రామాలయం నమూనా వివాదంలో నిర్వాహకుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దుర్గాప్రసాద్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దేవుడి పేరుతో వ్యాపారమే లక్ష్యంగా దుర్గాప్రసాద్ పలువురు నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. కాకినాడకు చెందిన 2 బాధితులను దుర్గాప్రసాద్ 2 కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టాడు. అలాగే తునికి చెందిన తేజ గణేష్కు 1,70,00,000 ఎగ్గొట్టాడు. పెట్టుబడి పెట్టిన డబ్బులు అడిగితే చంపేస్తామంటూ దుర్గాప్రసాద్ బెదిరింపులకు సైతం గురిచేసినట్లు చెబుతోన్న బాధితులతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. విశాఖ ఆర్కే బీచ్ నుండి ఇవతల బీచ్ రోడ్లో ఏదైతే ఈ యొక్క అయోధ్య రామ మందిర సెట్ ఉందో ఆ సెట్కి సంబంధించి బాధితులు ఎంతోమంది అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. విశాఖలో అయితే ఈ యొక్క భారీ సెట్ కాకుండా ప్రయాగరాజ్లో కూడా ఇదే భారీ సెట్ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు అయితే కొంతమంది వ్యక్తుల దగ్గర నుండి దోచుకున్న వంగలపూడి దుర్గాప్రసాద్ బాధితుల చిట్టా రోజు రోజుకి కూడా పెరుగుతుంది. దానికి సంబంధించి రాజ్ న్యూస్ అయితే నిత్యం కూడా కృషి చేసి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు తేజ దుర్గా అనే అతను కూడా వచ్చి దీనికి సంబంధించి ఏదైతే పోరాటం చేస్తున్నారో దానికి అసలు ఎంత డబ్బులు తీసుకున్నారు, ఏం జరిగింది అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎంత మొత్తంలో అమౌంట్ పెట్టారు, అసలు ఏం జరిగింది, అసలు ఈ సినరీ అంతా ఏం జరిగిందంటారు? ఇదంతా కూడా 2024 డిసెంబర్లో స్టార్ట్ అయిందండి. ఆ డిసెంబర్లో ప్రయాగరాజ్లో సెట్ అయ్యాలి అని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ హైదరాబాద్కి సంబంధించిన ఒక కంపెనీకి వచ్చిందని, అలాగే ఇన్వెస్టర్లు ముంబై వాళ్ళని, ఇక్కడ ప్రజెంట్ వైజాగ్ సెట్ ఇన్వెస్టర్లు అండ్ వాళ్ళు కూడా అని చెప్పేసి మొన్న తీసుకుని వెళ్ళడం జరిగిందండి. ఆ సెట్ విజయవాడ అతుందండి. ఆ విజయవాడ అతనికి ఏదైతే ఉందో ఆ టోకెన్ అమౌంట్ కానివ్వండి ఇవన్నీ కూడా నా చేత ఇప్పించారండి. ఆ ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కానీ ఇవన్నీ ఇనీషియల్గా మాట్లాడుకున్న టైంలో ఏంటంటే 50% షేర్ అని చెప్పి అగ్రిమెంట్ రాసే టైంకి ఏంటంటే వన్స్ ఈ సెట్ అంతా అక్కడికి వెళ్ళిపోయి వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత 25% ఇస్తాము, అలా అయితేనే ఇచ్చేయండి అని చెప్పారండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అనేది కూడా మనకు తెలియదండి. మనం ఏదో జనరల్గా వ్యాపారం చేసుకునే వాళ్ళం, మనని ఇందులోకి లాగారండి. లాగిన తర్వాత ఏదైతే ఉందో అక్కడ వన్స్ అగ్రిమెంట్ లీగల్గా ఏదైతే అయ్యిందో 75-25% రేషియోలో అయిందంటే అతనికి 75 నాకు 25. దాని నిమిత్తం ఇంటర్నల్గా ఒక 6.5 కోట్లు ఈయనకు ముట్టిందని తెలిసిందండి. అక్కడ మార్చి 15th లాస్ట్ డేట్ అండి ప్రాజెక్ట్ది. ఆ తర్వాత నుంచి గడిచిన 3 నెలల నుంచి కూడా ఎన్ని కవర్లు పెట్టినా కూడా అతను రెస్పాన్స్ లేదండి. వస్తున్నాను, ఇదిగో వస్తున్నాను, అదిగో వస్తున్నాను అని చెప్పడం తప్ప ఎప్పుడు లెక్కలు చెప్పడానికి రావడం జరగలేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. సార్ చెప్పండి, అసలు మీరు ఎంత మొత్తం నష్టపోయారు, అసలు అతనికి మీకు పరిచయం, అసలు ఇదంతా అసలు ఎలా జరిగింది సినరీ అంతా? ఇతను నన్ను 2024లో జనవరిలో ఒక ధ్వజస్తంభం గుడికి అని చెప్పి ఆ ఊరి నుంచి వచ్చానండి. వచ్చి నన్ను అప్రోచ్ అయిన తర్వాత నేను దానికి అన్ని విధాలుగా సహాయం చేయమని చెప్తే నేను కూడా సహాయం చేస్తాను, దేవుడిదే కదా అన్నానండి. దేవుడిది అంటే తప్పేముందని చెప్పి నేను కూడా చేసి నీట్గా ఆ ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి సిపిసి కట్టించి తగిన విధంగా ఏర్పాట్లు చేసి ఆ ఒక ధ్వజస్తంభం కన్నా సూరవరం అంటే పంపించడం జరిగిందండి. ఆ పంపించిన తర్వాత మనవాడు ఈ చలన అమౌంట్లో కూడా నన్ను ఇబ్బంది పెట్టాడండి. 1 నెల పోయిన తర్వాత నాకు అమౌంట్ వేసాడు. అది అయిపోయింది కదా, తర్వాత పర్లేదు ఇంక దేవుడిది కదా అని చెప్పి ఇది అనుకున్నానండి. ఆ తర్వాత మనవాడు నా కూరగాయల షాప్ దగ్గరికి వచ్చి వచ్చి
ఏం చేస్తున్నావు తమ్ముడు అని చెప్పి అడిగాడు. ఇలా వ్యాపారం అని పర్లేదన్యా అని చెప్పాడు. అలా కాదు తమ్ముడు గణేష్, నీకు కుంభమేళలో మంచి వ్యాపారం జరుగుతుంది, 30 పెడితే 50 వస్తుంది అని చెప్పాడు. నా పెద్ద అనుభవం లేదని. అలా కాదు తమ్ముడు, నువ్వు అప్పు కానీ లేకపోతే నాకు 30 పెడితే నీకు 50 ఇస్తాను, ఏదో ఒకటి చేయి, ఎందుకంటే నీకు 30 కోట్ల రూపాయలు బిజినెస్ అది అని చెప్పి ఒక పేపర్ మీద నాకు రాసి దాన్ని నాకు ఈ విధంగా ఏ విధంగా అంటే మనక 30 కోట్లు కూడా ఇంకా ఈ 30 కోట్ల వ్యాపారాన్ని ఈ విధంగా నాకు రాసి వాట్సాప్ పెట్టాడండి. ఇంత వ్యాపారం మిగిలితే 45 రోజుల్లో నీ డబ్బులు నీకు జనవరి నెలలో ఇచ్చేస్తాను, జనవరి నెలలో నీకు పెట్టిన పెట్టుబడి ఇచ్చేస్తాను, ఫిబ్రవరిలో మొత్తం వచ్చిన పెట్టుబడితో పాటు నీకు వచ్చిన లాభం కూడా ఇచ్చేస్తాను అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత నాకు నమ్మకం కలిసి ఈ కొంతమంది పెద్ద పెద్ద షేర్స్ మీడియా వాళ్ళతో ఫోటోలు కూడా పెట్టాడండి. అతను ఒకటి నాకు ముంబై బీఆర్ శెట్టి గారు నాకు తెలుసు, నేను వీళ్ళందరూ నాకు పెట్టుబడిదారులు అని చెప్పాడు. అవునని చెప్పి నేను ఏంటంటే నేను నార్మల్ గ్రామం కాబట్టి నేను అంత మనవాడు గ్రహించుకొని నమ్మి పెట్టుబడి పెట్టానండి. పెట్టుబడి పెట్టిన తర్వాత మనవాడే నేను ఈ డిసెంబర్ 27 రాత్రి 25 లక్షలు ఇచ్చాను క్యాష్. తర్వాత డిసెంబర్ 21 నుంచి ఈ ఫిబ్రవరి నాకు ఆరోగ్యం సిక్కింది మధ్యలో. అప్పటి వరకు నేను 6,84,000 నేను మనవాడికి చెప్పిన వాళ్ళకి ఎవరికైతే మనవాడు కొట్టమన్నాడో వాళ్ళందరికీ నేను ఫోన్పే చేశానండి. సో 32 లక్షల రూపాయలతో పాటు ఇంకెంత అమౌంట్ ఏమైనా కావాలని చెప్పి నోటీసులు కానీ పంపించేది కదా, అసలు మీతో కోఆర్డినేషన్ అయ్యారు అతను దుర్గాప్రసాద్ అతను? అసలు నాతో కోఆర్డినేషన్ అని నా ఫోన్ నెంబర్ కానీ అది మొత్తం స్విచ్ ఆఫ్ చేశాను. నా బ్లాక్ లిస్ట్ పెట్టండి, వాళ్ళ భావనలో కోసం రాజంటే ఆడు కూడా చేశాను, అతను కూడా నా ఫోన్లు ఇచ్చాడు మనకు. ఇది ఇక్కడున్న పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కూడా మనం తీసుకొచ్చిన ఈ యొక్క దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే తన యొక్క ఆవేదనను తెలుపుకోవడానికి అయితే ప్రస్తుతం మీడియాతో పాటు అలానే 3 టౌన్ పోలీస్ స్టేషన్, విశాఖ నగరంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి దీనికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తన యొక్క డబ్బును వెనక్కి ఇచ్చే విధంగా అయితే ముందుకు తీసుకురావాలని అయితే కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, నాజర్, విశాఖపట్నం.